హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ కిచెన్ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉడిపి హోటల్ స్టైల్లో పూరి చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మామూలు హోటల్ పూరి కంటే ఉడిపి హోటల్లో పూరి చాలా ఫ్లఫీగా చాలాసేపు వరకు ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉడిపి హోటల్ స్టైల్లో పూరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు చొప్పున 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదే బాంబే రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. రవ్వ వేసుకోవడం వలన ఎక్కువసేపు పూరీలు ఫ్లఫీగా ఉంటాయి, చాలా బాగా పొంగుతాయి. దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వలన పూరీలు బ్రౌన్ కలర్లో కనిపించి మంచి టేస్ట్ వస్తాయి. ఒక్కసారి కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. రవ్వ, షుగర్, ఆయిల్ వేయడం వలన పూరీలు చాలాసేపు ఫ్లఫీగా ఉంటాయి, చాలా బాగా పొంగుతాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ పోసుకుంటూ పూరి పిండి తయారు చేసుకోవాలి. పూరి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం స్టేజ్లో ఉండేటట్టు తయారు చేసుకోవాలి. పిండి ఒక 5-6 నిమిషాలు బాగా ఒత్తుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. పూరి పిండి ఆరిపోకుండా ఉండాలంటే దీనిపై నుండి లైట్గా ఆయిల్ అప్లై చేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే దానిలోని రవ్వ బాగా నాని పూరీలు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పూరిని మరొక్కసారి కలుపుకొని దీనిలో కొద్దిగా పిండి తీసుకుంటూ మనం చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకోవడం వలన పూరీలు మనం త్వరగా తయారు చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, పూరీలు ఆరిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చూపించిన విధంగా పూరీ తయారు చేసుకోవాలి. మీరు ఎప్పుడు పూరీలు తయారు చేసినా పూరీలను పిండి పోసి ఒత్తకూడదు. అలా ఒత్తితే పూరికి అంటుకున్న పిండి ఆయిల్లో పడి బాగా మాడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఆయిల్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ వేసి ఈ విధంగా పూరీలు ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలు తయారు చేసుకొని ఆ పూరీల పై నుండి ఒక క్లాత్ కప్పి ఉంచాలి. ఒక కడాయిలో పూరి మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరి వేసి కాల్చుకోవాలి. అప్పుడే చాలా బాగా పొంగుతుంది. పూరి ఒక్కసారి ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత సైడ్స్కి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పూరిని 2 వైపులా బాగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అప్పుడే పూరి చాలా బాగా కాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. పూరి కాల్చేటప్పుడు ఏ స్టేజ్లోనూ మీరు లో ఫ్లేమ్లో పెట్టకండి, పూరి పొంగడం ఆగిపోతుంది. పూరీలు అన్నీ కాల్చేంత వరకు నూనె సలసల కాగుతుండాలి. అప్పుడే మనకు పూరీలు పర్ఫెక్ట్గా పొంగి ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు మరొక్క పూరి కాల్చి చూపిస్తాను. ఇదే విధంగా మిగతా పూరీలన్నీ కూడా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా సైడ్స్కి ప్రెస్ చేసుకుంటూ కాల్వడం వలన చూడండి పూరి ఎంత ఫ్లఫీగా పొంగిందో. ఈ విధంగా కాల్చుకోవాలి మిగతా పూరీలన్నీ. ఇప్పుడు కాల్చుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పూరి 1 గంట వరకు అలాగనే ఫ్లఫీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో హోటల్ స్టైల్లో పూరీలు తయారు చేసుకోండి. ఇవి 1 గంట వరకు అలానే ఫ్లఫీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పూరీలు పైన లైట్గా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు నచ్చిన కర్రీ అంటే చికెన్ కర్రీ కానీ, పప్పు కర్రీ కానీ లేదా పూరీ కర్రీతో తింటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.